ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే దిశగా ఎప్టానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీలలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నందు సిస్టమ్స్ ఇంజనీరింగ్ సమ్మిట్ 2025 జరుగుతుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు కొత్త విధానంలో సిస్టమ్స్ పనితీరు గురించి, విద్యా విధానంలో రానున్న మార్పుల గురించి సిస్టమ్స్ ఇంజనీరింగ్ నిపుణులు 2 రోజుల సదస్సులో వివరిస్తారని అన్నారు. అలాగే రానున్న కాలంలో రాష్ట్రంలోని కొన్ని విద్యా సంస్థలలో సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సు రానున్నది. ఈ విద్యా విధానం అలాగే వివిధ రంగాలలో సిస్టమ్స్ ఇంజనీరింగ్ ప్రాధాన్యత గురించి తెలియజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి బోయింగ్ నిపుణులు డాక్టర్ వై యోగానందతో పాటు పలువురు విద్యావేత్తలు, వివిధ విశ్వవిద్యాలయాల నిపుణులు హాజరు కానున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 450 మందికి పైగా హాజరు కానున్నారని అన్నారు. ఈ రోజు ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సిస్టమ్ ఇంజనీరింగ్ సమ్మిట్ అనేది జరిగింది. సిస్టమ్ ఇంజనీరింగ్ సబ్జెక్టు మన ఇండియాలో ఏ యూనివర్సిటీస్లో కూడా సరిగా ఈ కోర్సు లేకపోవటం, ఎస్పెషలీ సిస్టమ్ ఇంజనీరింగ్ ఎందుకు కావాలంటే మన ఏ సిస్టమ్స్ లైక్ కానీ అంటే ఏరోప్లేన్స్ కానీ, లేకపోతే డిఫెన్స్ సిస్టమ్స్ కానీ, లేకపోతే కొత్త సిస్టమ్స్ అంటే రైల్వే సిస్టమ్స్, లేదంటే మెడికల్ సిస్టమ్స్, అట్లా ప్రతి దాంట్లో కూడా సిస్టమ్ ఇంజనీరింగ్ అనేది మోర్ స్ట్రక్చర్డ్ అప్రోచ్. దీని ద్వారా కనుక ఆ సిస్టమేటిక్గా కనుక చేస్తే మనం చేసే ప్రొడక్ట్స్ ఫెయిల్యూర్ అవ్వకుండా మన్నికగా ఎక్కువ రోజులు పనిచేస్తాయి, అట్లాగే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అటువంటి సిస్టమ్స్ తయారు చేయలేకపోతే మనం ఇతర దేశాల నుంచి అటువంటి సిస్టమ్స్ అన్నిటిని కొనుక్కోవాల్సి వస్తుంది. అట్లాగే మనం ఎవరైతే ట్రైన్ చేస్తున్నాం పిల్లల్ని, వీళ్ళందరికీ కూడా అటువంటి నాలెడ్జ్ లేకపోతే వీళ్ళకి బెటర్ జాబ్స్ కానీ బెటర్ ఇది రాదు. అందుకని ఇక్కడ ఉన్న చుట్టూతో ఉన్న యూనివర్సిటీస్, మన ఎస్పెషలీ ఇన్ అండ్ అరౌండ్ అమరావతిలో ఉన్న యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్ లైక్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, సిద్ధార్థ అకాడమీ నుంచి యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ, అందరు వీసీలు లేకపోతే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చి ఈరోజు సిస్టమ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని వాళ్ళ కరికులంలో పెట్టడం, వాళ్ళ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం, ఈ రకంగా చేసినప్పుడు వీళ్ళందరికీ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో కూడా బెటర్ జాబ్స్ రావటం. అట్లాగే మనం ఇక్కడ కనుక అటువంటి సిస్టమ్స్ ఇంజనీరింగు లేకపోతే ఇంకా ఇటువంటి సెమినార్స్ అన్నీ కండక్ట్ చేసి నాలెడ్జ్ని కనుక మనం ఈ ఏరియాలో కనుక బిల్డ్ చేస్తే మన దేశంలో కానీ ఇతర దేశాల నుంచి కూడా కంపెనీలు వచ్చి ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నాలెడ్జ్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఈరోజు చేంజ్ ఇన్ టెక్నాలజీ ఇదిల్లో తీసుకున్నప్పుడు. ఆ నాలెడ్జ్ని ఇక్కడ కనుక ఈ యూనివర్సిటీస్ ఒక్కొక్క స్పెషలైజేషన్లో కనుక చేస్తే ఇక్కడి నుంచి మనం ఎక్కువ మంది టాలెంట్ని బిల్డ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన అమరావతి లేకపోతే మన ఆంధ్ర తర్వాత దేశం కూడా ఎక్కువగా అభివృద్ధి చెందడానికి స్కోప్ వస్తుందని ఈ రకమైన సెమినార్స్ ఎక్కువ కండక్ట్ చేసి ఒక్కొక్క డొమైన్లో మన డెప్త్గా కనుక యూనివర్సిటీస్ కనుక బిల్డ్ చేసి ఇవన్నీ కనుక కొలాబరేట్ చేసి, అందుకని అందరు యూనివర్సిటీస్ని ఒక చోటకి వచ్చింది. అట్లాగే ఇండస్ట్రీ నుంచి సిఐఐ, ఐట్యాప్, ఈ మా ఇండస్ట్రీ అందరం కలిపి ఇక్కడ ఈ సెమినార్ని కండక్ట్ చేయడం జరిగింది. Today I am here at this System Engineering Summit to talk about system engineering, how important it is to the students and how important it is in the academia to teach this particular subject, which is very important. I am representing the INCOSE, International Council for System Engineering, which is an international body which certifies systems engineers. And we signed a lot of MOUs today with the different universities, with the VCs being present, and we will be here for 2 days talking about system engineering, talking about what we can do in system engineering, what it is, what are the research methods, how is it useful to the students to learn this so that they are ready for the industry. Today we don't have that curriculum in India, but US and all, if you see the foreign universities, we have curriculum for system engineering. We want to develop that in the country. I am very happy that I am here at SRM University, where we are talking about this. We are making sure that going forward we have the components of system engineering as part of the syllabus so that the students benefit from there. We talked about the different projects the students can do so that they understand system engineering, and when they come out of the 4 years, I think they will be industry ready to work on the various systems that the industry is actually working on.